కొంతమంది దూరం చూపుకి మైనస్ పవర్ అని, దగ్గరికి ప్లస్ పవర్ అని అనుకుంటూ ఉంటారు. ఈ వీడియో పూర్తిగా చూడండి. సపోజ్ ముగ్గురు క్లాస్మేట్స్ ఉన్నారు, సాయి, శ్రీను, లక్ష్మి. ఈ ముగ్గురికి 20 ఏజ్ ఉన్నప్పుడు సపోజ్ సాయికి -2 పవర్ ఉంది, శ్రీనుకి +2 పవర్ ఉంది, లక్ష్మికి పవర్ లేదు. ఈ సాయి, శ్రీను ఇద్దరు సింగిల్ విజన్ పవర్ కళ్ళద్దాలు వాడుతూ ఉన్నారు. ఆఫ్టర్ 40 ఏజ్ తర్వాత ముగ్గురికి కూడా నియర్ విజన్లో +1 అడిషనల్ పవర్ వస్తుంది. అయితే ఇప్పుడు అడిషనల్ పవర్ని నియర్ విజన్కి క్యాలిక్యులేషన్ చేసినప్పుడు సాయికి -1 పవర్ ఉంటుంది, శ్రీనుకి +3 పవర్ ఉంటుంది, లక్ష్మికి +1 పవర్ ఉంటుంది. సాయి టీచర్ ప్రొవిజన్లో ఉన్నాడు, ఆయనకి కేవలం నియర్ విజన్ పవర్ మాత్రమే అవసరం ఉంటుంది. అంటే 1 feet డిస్టెన్స్ వరకు తన బుక్ అండ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఉంటుంది కాబట్టి తను బైఫోకల్ క్రిప్టాక్ బైఫోకల్కి వెళ్ళారు. శ్రీను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాబట్టి అతనికి సిస్టమ్ వర్క్ ఉంటుంది కాబట్టి ఆయనకి ఇంటర్మీడియట్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఈ ప్రోగ్రెసివ్ తీసుకున్నాడు. తనకి 3 విజన్స్ ఉంటాయి, నియర్ విజన్, మొబైల్ అండ్ రీడింగ్ అండ్ రైటింగ్కి, అలాగే మిడిల్ విజన్లో సిస్టమ్ మానిటర్ డిస్టెన్స్కి, అలాగే లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. లక్ష్మి హౌస్ వైఫ్గా ఉంది, తను కూడా ప్రోగ్రెసివ్గా తీసుకుంది. ఎందుకంటే బైఫోకల్ కళ్ళద్దాలు పెట్టుకుంటే వారు ఏజ్డ్గా కనబడతారు, అందుకోసమే ప్రోగ్రెసివ్ లెన్స్ తీసుకుంది కాస్మెటిక్ అపీరియన్స్ కోసం.